హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. సినిమా గురించి మాట్లాడుకుందాం. నాకు బాగా కావాల్సిన మంచి స్నేహితుడి కింద నాకంటే జూనియరే చౌదరి, మంచి దర్శకుడు యాక్చువల్గాను. సో అతని సినిమా చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తూ ఎన్టీ రామారావు గారు నందమూరి ఫ్యామిలీనే నమ్ముకుని ఉన్న ఏకలవ్య సినీ శిష్య దర్శకుడు ఎవరంటే చౌదరి అని చెప్పొచ్చు. హరికృష్ణ గారితో తీసాడు. ఇప్పుడు హరికృష్ణ గారి అబ్బాయితో కలిసి అతనికి హెల్ప్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తప్ప మిగతా వాళ్ళందరితో తీసి జూనియర్ ఎన్టీఆర్ ఇతనికి డేట్లు ఇవ్వనంటో ఇది జరిగి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కలిసి రాడు కాబట్టి ఇప్పుడు రెండు పార్టీలుగా ఉంటే మంచిదనే ఉద్దేశంతో అతను వేరే ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఎవరికైతే పుట్టాడో ఆ హరికృష్ణ గారి అతనికి పుట్టిన జానకిరామ్ చనిపోయాడు. ఆయన వాళ్ళ అబ్బాయిని పెట్టి తీయాలని కూడా తప్పులేదు. మళ్ళీ వాళ్ళకి చిచ్చు పెట్టి ఆ టైప్లో చేసినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ని ఏమీ చేయలేరు మీరు. బికాజ్ హీ హాజ్ గ్రోన్ అప్, హీ హాజ్ గ్రోన్ మచ్ బిగర్. వారసత్వం వాడికి కావాలి. ఇప్పుడు మీ వారసత్వాలే కావాలి సినిమా చూసేవాళ్ళకి. నోబడీ కేర్స్ చిరంజీవి వారసత్వం, మీ వారసత్వం, హూ ద హెల్ వాంట్స్. సినిమా బాగుండాలి. మీ వారసత్వం ఎక్కడి వరకు పనిచేస్తుంది? ఓపెనింగ్ వరకు పనిచేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, చౌదరి బాగా కావాల్సిన వాడనే కూడా యూ కీప్ డూయింగ్ ఇట్. అది మంచి ఫిల్మ్ మేకరే. కొన్ని సినిమాలు తీసి సంపాదించుకుని కొన్ని సినిమాలు తీసుకుని డబ్బులు పోగొట్టుకుంటాడు, డిజాస్టర్ పోగొట్టుకున్నాడు, ఆఫీస్ కూడా పగలు కొట్టేయడాలు, ఆ బొమ్మరిల్ ఆఫీస్ అని అన్నీ జరిగినాయి. ఈ అందరికీ తెలిసింది యాక్చువల్గాను. బట్ ఫైనల్లీ కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆలస్యమైతే ఆవశ్యాలు తగ్గుతాయి అన్నట్టుగా అతను మళ్ళీ ప్రొడక్షన్ రావాలని నేనే చాలాసార్లు చెప్పాను. నువ్వు మంచి ఫిల్మ్ మేకర్వి, కొన్ని సినిమాలు పోతే పోయి ఉండొచ్చు కానీ బట్ స్టిల్ యూ కెన్ మేక్ గుడ్ ఫిలిమ్స్. సో ఇలియానాని ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరో ఇద్దరు ముగ్గురు చిరంజీవి ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తే డిజాస్టర్ అయిపోయింది. అలాగా ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రం చిరంజీవి ఫ్యామిలీ అన్నంత మాత్రం ఆడేయాలని ఎక్కడ లేదు. అదేవిధంగా సేమ్ థింగ్ అప్లికబుల్ ఫర్ దిస్ బాయ్ ఈ జనరేషన్ కుర్రోళ్ళలాగా ఉన్నాడు. ఆడెవడో తమ్లైన్ పెట్టాడు, అది సినిమా ఫంక్షన్లో లేదు, ధోతి ఫంక్షన్లో ఉందని. ఆ డ్రెస్లో వచ్చినట్టున్నాడు. తెలుగు సాంప్రదాయం ఉట్టుపడేటి ఉండాలని చెప్పేసి అదే దట్ లుక్ లైక్ ఎ సిల్లీ థింగ్ అనుకుంటా. అందులోనూ ఫ్యామిలీ అంతా వచ్చారు. ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేశారు. బికాజ్ జానకిరామ్ ఈజ్ నో మోర్, ఈజ్ హరికృష్ణాస్ సన్. దిస్ బాయ్ ఈజ్ హరికృష్ణాస్ గ్రాండ్ సన్ అండ్ జానకిరామ్స్ సన్. వీళ్ళందరూ కూడా దే యూస్ టు హేట్ జూనియర్ ఎన్టీఆర్. ఇతను పైకి వచ్చేయడంతో అందరూ ఇతను పక్క వచ్చారు. ఏమాత్రం అతను దయ చూపించినా కూడా మానిటరీగా ఉంటుంది. వాళ్ళ దగ్గర మానిటరీగా ఏమీ లేదు. ఎన్టీ రామారావు గారు మొత్తం అంతా ట్రస్ట్కి రాసేసాడు. ట్రస్ట్ అంటే వాళ్ళు దాని మీద అనుభవించవచ్చు కానీ మీకు ఆస్తి ఉండదు. అది చాలామంది తెలియకపోతే చెప్తున్నాను యాక్చువల్గా. హీ హాజ్ నాట్ గివెన్ ఎ వెరీ గుడ్ సాలిడ్ ప్రాపర్టీస్ టు ఎనీబడి. ఆ ఉన్న సాలిడ్ ప్రాపర్టీలు పెద్ద వాల్యుబుల్ ఏం కాదు ఎన్టీఆర్ ఆ థియేటర్స్ అవిని. సో ఇంక్లూడింగ్ ఐ థింక్ 90% ఆఫ్ హిస్ ప్రాపర్టీస్ ఎక్కువ జనాభా ఉండటం వలన ఫ్యామిలీలో ఈ మేడ్ ఇట్ యాజ్ ఎ ట్రస్ట్. అందరూ పీక్కోలేక వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు చేసుకుని మొత్తానికి ఏదో విధంగా కళ్యాణ్ రామ్ని హీరోగా చేయడానికి జానకిరామ్ ప్రయత్నించాడు. అది వర్కౌట్ అవ్వక మొత్తం పోయినాయి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా దే యూస్ టు హేట్ దిస్ సెకండ్ వైఫ్ ఆల్సో. ఎవరో మన జూనియర్ ఎన్టీఆర్ అమ్మని. అయినా కూడా వేరే గతి లేక ఇతని పక్కన వాళ్తేనే వాళ్ళకి నూకలు చెల్లి. ఇది అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రాన్నే అతను ఎన్టీఆర్ వారసుడు అయిపోదు. ఇప్పుడు వారసత్వం ఎవరికి కావాలి? వారసుడు అంటే నిజంగా బాలకృష్ణ వారసుడు. నేను చాలాసార్లు చెప్తున్నాను, చౌదరి నాకు మంచి దర్శకుడే. ఇది ఎక్కువ పట్టుకొచ్చావనుకో నీకు బాగా అపోజిషన్ పెరిగిపోయి సినిమాకి దెబ్బ వస్తుంది. టూ మచ్గా డోంట్ రబ్ ఆన్ ద రాంగ్ సైడ్. నేను నీకు ఇచ్చే సజెషన్ అదే. మంచిగా సినిమా తీయడానికి ఒక 10 నెలల నుంచి ట్రై చేస్తూ ఇప్పుడు కూడా లాంచ్ చేస్తావు. ఓకే, వాళ్ళు ఎవరైనా రూపాయి ఇస్తారా? ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారా? ఒక బాలకృష్ణ తప్పితే ఎవరు ఆ డబ్బులు ఉన్న వాళ్ళు కాస్త జూనియర్ ఎన్టీఆర్. అతను ఎవరి తరపున? కళ్యాణ్ రామ్కి ఏమవుతాడు? అబ్బాయి అన్నయ్య గారు అబ్బాయి. అన్నయ్య గారే కళ్యాణ్ రామ్ని పైకి తీసుకోవడానికి చాలా ప్రయత్నించాడు, ఫెయిల్ అయిపోయాడు. విఫలం అయిపోయిన తర్వాత నువ్వు అతను మళ్ళా కూడా ఇతని మీద జారపడితే కానీ గతి లేదు. అన్లెస్ జూనియర్ ఎన్టీఆర్ షోస్ ఎ మెర్సీ ఆన్ ఎనీబడి ఆఫ్ ఎన్టీ రామారావుస్ ఫ్యామిలీ, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇతను ఆల్రెడీ నక్కకే నాగలోక అనుకున్నంతలాగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. కాకపోతే ఫ్యామిలీలో గడగొడితే ఆ పక్కనంతా నాకు మార్కులు వస్తాయని చెప్పి ఈ అబ్బాయిని సెపరేట్ చేయడానికి ఆ దర్శకుడు చూసినా కూడా తప్పు అవుతుంది. వాట్ విల్ దే డూ? వాళ్ళ రూపాయి ఎవరు నీకు? ఎక్కడున్నాయి వాళ్ళకి ఇవ్వడానికి? దే కెనాట్ గివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరూ మాట్లాడతారు, రమ్మంటూ వచ్చారు. ఎందుకంటే అతను కూడా ఈజ్ దేర్ బ్రదర్. మోహన్ కృష్ణ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వాళ్ళ సిస్టర్స్, హరికృష్ణ కూతురు అందరూ ఎందుకు వస్తారు? వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే. కానీ వాట్ కెన్ దే డూ? ఒక్కొక్కటి పిల్లలు నిలబడి చంద్రబాబు నాయుడు ఈ మేడర్ ఎ ఫూల్. ఇవన్నీ జరుగుతాయి యాక్చువల్గాను. రామారావు గారు పేరు పెట్టేసినంత మాత్రాన ఓమంటే ఇప్పుడు సినిమాలు చూడడానికి రామారావు గారినే మర్చిపోయారు ఇక్కడ ఆడియన్స్.
అంచేత బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ మేక్ ఏ గుడ్ ఫిల్మ్. ఈ జనరేషన్ బాయ్ లాగా ఉన్నాడు. ధోతి తీసేస్తే అతనికి మంచి మోడర్న్ అవుట్‌ఫిట్లు యేసుంటే బాగుండేది. హెయిరీ గీరి కుర్రాడు కాబట్టి ఇప్పుడు ఆడెవడో 'కోర్ట్' సినిమాలో కుర్రోడిలాగా ఉన్నాడు ఇతను కూడాను. అతనికి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి మరి చెప్పుకోవట్లేదు కానీ అతను మంచి యాక్టర్ అవుతాడు వయసులోకి వచ్చిన తర్వాత. ఇతను కూడా ఇప్పుడే వచ్చినట్టున్నాడు. ఈజ్ వెరీ యంగ్ బాయ్ అనుకుంటా. ఇతని మీద సగం ఏజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తోటి ఎలాగ పోలుస్తారు? జూనియర్ ఎన్టీఆర్ తోటి బాలకృష్ణనే పోల్చలేవు. హి ఈజ్ రీచ్డ్, హి హస్ గాన్ అవే. కాకపోతే హి హస్ గాన్ అవే టూ మచ్ ఆఫ్ హైట్ కంపేర్ టు బాలకృష్ణ ఆల్సో. బాలకృష్ణ వాజ్ ఫోర్స్డ్ స్టార్. ఎగైన్స్ట్ చిరంజీవి అనేది ఒకటి పట్టుకొచ్చి ఏదో చేస్తారు. అలా ఎగైన్స్ట్ చిరంజీవి పట్టుకొచ్చిన మాత్రాన చిరంజీవికి లాభం లేదు, ఇతనికి లాభం లేదు. ఎవరో 2, 3 డైరెక్టర్లు కమర్షియల్‌గా ఇతను వాడుకోవడం వల్ల సినిమాలు ఆడుతున్నాయి బాలకృష్ణ సినిమాలు. సో ప్లస్ ఏమో బిరుదుల పరంపరలాగా ఏదో పెరుగుతున్నాడు. ఎమ్మెల్యే, పార్టీ, గొడవ, ప్రెజెంట్ సీఎంకి వియ్యంకుడు, ఇవన్నిటితో పాటు అండ్ ఆల్సో అతను సినిమా ప్రకారంగా చాలా సంపాదించాడు. అది ఖర్చు పెట్టాడు కాబట్టి ఈజ్ ఎ వెరీ వెరీ కేర్ఫుల్ పర్సన్. అవసరమైతే సినిమాలకి అప్పు ఇచ్చేవాడు రామానాయుడు కాళ్ళకని, ఒక ₹2 ఇంట్రెస్ట్‌కి దేనికో. సో దట్ ఈస్ బాలకృష్ణ, నాకు బాగా తెలుసు. వీఆర్ నాట్ అగెయిన్స్ట్. కాకపోతే వారసుడు గురించి ఇంకెందుకు మాట్లాడుకుంటారు? వారసుడు బాలకృష్ణ బతుకునని చెప్పి వారసుడు అతనే. తర్వాత జనరేషన్ వారసులు ఎవరంటే వీళ్ళందరూ వస్తారు. నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్, నాట్ ఓన్లీ దట్ బాయ్, నాట్ ఓన్లీ చాలామందికి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారసులే. వారసుడు కాదు, వారసులు. వారసుడు అంటే ఎవరంటే చలనచిత్ర పరిశ్రమ వారసుడు సింగులర్ ఎవరంటే బాలకృష్ణ. దేర్ ఈజ్ నో డిస్ప్యూట్ ఫర్ దిస్. ఆయన ఉన్నంతకాలం ఆయన హవా నడుస్తుందని చెప్పు అండ్ ఆల్సో అతని సినిమాలు యాక్టింగ్ అలా చేస్తుందని చెప్పి రామారావు గారి లాగా. రామారావు గారు వారసుడు ఏమంటే ఇతనే. తర్వాత తాతామానవుడులాగా వారసు కాబట్టి వారసు కాదు, వారసులు ఉంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఏంటి ఆడెవడో వాట్సాప్లోను ఉంచుకున్నాడు కదండి. ఉంచుకుంటే ఏంటి, పెంచుకుంటే ఏంటి, ఏమైనా కుక్క ఆడవాడు వాట్సాప్లో వాడు వెంటనే డిలీట్ చేశాను. మాట్లాడితే రిలేషన్షిప్ కలిపి మాట్లాడుతున్నాడు ఆవిడ. ఐ డోంట్ వాంట్ టు బీ ఆ రిలేషన్షిప్ తోటి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్గా ఎవరితో ఉండను. ఐ డోంట్ లైక్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళందరూ ఎవరాళ్ళు ఎవడో వచ్చి నా ఫిల్మ్ స్కూల్ నెంబర్ చూసి అక్కడికి వస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు ఏదో చాట్ చేయాలనుకుంటూ ఉంటారు. ఐ డోంట్ లైక్. అందరికీ వార్నింగ్ ఇచ్చాను నేను. చూడండి, ఎంజాయ్ చేయండి. డోంట్ ట్రై టు చాట్ విత్ మీ. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు చాట్ విత్ మీ. సో ఏం చెప్పాలి? ఏదో చెప్తూ చూస్తావు అక్కడ చూసి పడలేక వాట్సాప్ వస్తే దానికి సమాధానం చెప్పాలా? చెప్పను నేను. అలాగా నేను డిలీట్ చేసి పడేశాను. మరి ఎక్కడో బీరకాయ పిచ్చే సంబంధంగా ఏదో బాబాగేవో అంటుంటే పంపిన అస్తమానం ఈ సుత్తేటి ఉంచుకున్నాడు కదండి ఆవిడని అంటాడు. ఆ తూర్పుగోదావరి భాష అనబడ్డది. ఉంచుకోవడం పెట్టి పెంచుకోవడం పెట్టరు స్టూపిడ్. అది అవసరమా? అలా రాయిచ్చేస్తారు యాక్చువల్గాను. షీజ్ ఆల్సో వైఫ్. తాళి కట్టేసినంత మాత్రాన వైఫ్, తాళి కట్టినంత మాత్రం వైఫ్ కాదా? దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వెరీ మచ్ సన్ ఆఫ్ హరికృష్ణ అండ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఎన్టీ రామారావు అండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వారసుల్లో ఒకడు. వారసుడు అంటే ఎన్టీ రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ ఒక్కడే. అతను ఒక్కడే ప్రబలంలోకి వచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళు అందరూ యాక్ట్ చేసి చిన్న చిన్నవి చేసి అలా తెరమరుగు అయిపోయారు. కాబట్టి ఇది విషయం. ఫైనాన్షియల్గా ఎవరు బాగున్నారు? బాలకృష్ణ బాగున్నాడు, బాగుంటాడు కూడా. ఎందుకంటే జాగ్రత్త మనిషి. సేమ్ టైం బావగారితో వియ్యం అందుకున్నాడు. వాళ్ళ అబ్బాయిని వీళ్ళ అమ్మాయి చేసుకున్నాడు. దేర్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఇవన్నీ ఫ్యాక్ట్స్. అన్నంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ని దొక్కేయాలనుకోవటం అసంభవం. అది మీరు అలా నొక్కేయగలదు పైకి వస్తారు. నాగేశ్వరరావు అక్కనే నాగేశ్వరరావు అదే అంటారు. The more you criticize, the more you feel jealous on someone else who is growing. That is a blessing in disguise అన్నమాట. వాళ్ళకి అదొక దీవెనలు. ఇది నేను సోదరు కూడా ఎందుకు చెప్తానంటే ఏదో ఒక బజ్ రావాలన్నా కానీ కొంతకాలం పోయిన తర్వాత బూమరాంగ్ అయిపోతుంది. డు నాట్ టాక్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్. యూ డోంట్ వాంట్, ఈ డెంట్ గివ్ యూ ఆర్ దే వాళ్ళు ఏదో డేట్లు ఇచ్చారు, ఆ అబ్బాయిని అన్నారు. ఆ అబ్బాయిని ఇవ్వటం తప్పితే రూపాయి ఇవ్వరాళ్ళు నాకు తెలిసినంత వరకు. వాళ్ళ దగ్గర ఇవ్వడానికి కూడా ఏమి లేదు. రామారావు గారు వాళ్ళ ఆస్తులు తప్పితే ఏదో సంపాదించి బతకడం తప్పితే రామారావు గారు కుమారుడు బాలకృష్ణ ఉన్నంత లేదు అతనికి. బాలకృష్ణ ఒకటే అలా నిలబడుతూ వచ్చిన డబ్బు కాస్త అలా ఇచ్చుకుంటూ మొత్తానికి అతను గ్రో అయ్యాడు. ఇప్పుడు అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యాడు 2-3 సార్లు అండ్ ఆల్సో వియంకుడు ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అయ్యాడు. సో దట్ డజంట్ మీన్ దట్ హీ విల్ గివ్ ఆఫ్ అతను రక్తం కోసేసి అంతగా ఇస్తాడని నేను అనుకోను. వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్యామిలీలో, ఏ ఫ్యామిలీలోని ఎవరికి వాళ్ళకి. అంచేత నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ ఎలా జరుగుద్ది? రామారావు గారి తరపున ఇంకొక అతను వస్తున్నాడు పిల్ల ఎన్టీఆర్ అంటే యాజ్ జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవుతాడంటే ఫైనాన్స్ ఇస్తారు, ఒక్కడే ఇవ్వడం. నీ ఎంత నువ్వే తంటాలు పడాలి ఎలా ప్లాన్ చేసుకున్నా కూడా. నీ గురించి చెప్తున్నాను. ఇది ఎక్కువ అయిపోయిందంటే ఇలాగా రేపు పొద్దుట ఓపెనింగ్స్ దెబ్బతింటాయి. ఇప్పుడు యాజ్ టీజ్గా చూస్తారు రామారావు గారు మనోడట మళ్ళా నన్ అదర్ దాన్
జూనియర్ ఎన్టీఆర్ని అంటిపెట్టుకు కూడా తిరిగే కళ్యాణ్ రామ్ వాళ్ళ అన్న కొడుకే మళ్ళీ వాళ్ళే అన్న కొడుకు అంటే ఏంటి, ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్కి కూడా అన్న కొడుకే కదా, వాళ్ళ ఫాదర్కి పుట్టిన సంతానంలోనే జూనియర్ ఎన్టీ రామారావు పేరు పెట్టినంత మాత్రాన అది వారసుడు అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు మిస్టర్ చౌదరి, వద్దు. దట్ ఈస్ నాట్ యు ఆర్ మేకింగ్ యు ఆర్ గుడ్ ఫిల్మ్ మేకర్, అది మర్చిపోకుండా కీప్ మేకింగ్ ఇట్. ఇఫ్ యు డ్రాగ్ ఇన్ టు మోర్ కాంట్రవర్సీ, ఈ కాంట్రవర్సీలో ఎక్కువ పట్టుకొస్తే అవ్వద్దంటే యూ విల్ బి ఎఫెక్టెడ్. అందంగా తీయాలనుకునే డైరెక్టర్లో డెఫినెట్గా చౌదరి ఒకడు, వైవిఎస్ చౌదరి. అండ్ దాన్ని సినిమాగా చూపించుకోవాలి మనం. ఈ వ్యక్తిగత వైషమ్యాలని పెంచడానికి ప్రయత్నిస్తే నీ ప్రోడక్ట్ దెబ్బతింటుంది. దట్ ఈస్ వాట్ హంబుల్గా చెప్తున్నాను, హృదయపూర్వకంగా ఫ్రమ్ హృదయాంతరాల్లో చెప్తున్నాను అనమాట. బికాజ్ ఐ లైక్ యువర్ ఫిలిమ్స్. లాహిర్లో అలాంటి సినిమాలు మంచి సినిమాలు తీసావు కాబట్టి డెఫినెట్గా ఏదో కొంచెం దెబ్బ తగిలి కొంతకాలం తెర మరిగైనా కూడా నవ్ యు ఆర్ కమింగ్ బ్యాక్, గివ్ ఏ బిగ్ హిట్. దట్ బాయ్ లుక్స్ లైక్ ఏ ప్రజెంట్ జనరేషన్ బాయ్ లాగా ఉన్నాడు. కాకపోతే ఆ ధోతి అనేది గేవ్ ఏ బ్యాడ్ ఇంప్రెషన్. అదేదో అటు ఇటు కాకుండా ఆడెవడో అన్నాడు, ఆడెవడో షుబిఫీల్ ఏమంటాడు, ధోతి ఫంక్షన్ లాగా ఉందండి అనేది పెట్టినట్టున్నాడు. అది దట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ ఇగ్నోర్ దట్. కానీ బట్ ఎనీవే ఈ లుక్స్ ప్రజెంట్ ట్రెండీ లాగే ఉన్నాడు. ఆ కోర్టులో వేసిన కుర్రోళ్ళలాగే ఇతను కొంచెం ప్రజెంట్ ఇప్పుడున్న బాయ్ష్ అది ఆ లెవెల్లో ఉన్నాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ దిస్ మూవీ షుడ్ రన్. ఈ కాంట్రవర్సీలు ఎక్కువ డిస్కస్ చేయకండి ఇంకా, బికాజ్ నోబడీ క్యాన్ రీచ్ జూనియర్ ఎన్టీఆర్, నాట్ ఈవెన్ బాలకృష్ణ. అది అర్థం చేసుకోవాలి. బాలకృష్ణ ఏజ్ ప్రకారంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇతను బాగా ఆ ఏజ్కి వెళ్ళేటప్పటికి అతను ఈవినింగ్ టైమ్స్, లైక్ చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి ఇంకా టాప్ అని ఎలాగంటాం, చిరంజీవి ఈజ్ ఈవినింగ్ టైమ్స్. వాళ్ళ అబ్బాయి బన్నీ, వాళ్ళ అబ్బాయి కూడా ఇంక ఫ్లాపులు చేయకుండా మంచి సినిమాలు చేస్తే పెరుగుతాడు, లేకపోతే అతను ఉండడు. అంచేత ఇవన్నీ జరిగేవి. ఎలాగంటే జనాల్లో నో మోర్ ఫూల్స్, అభిమానం ఉంటుంది. ఎంతవరకు అభిమానం ఉంటుంది, ఒక 3 షోలు చూస్తారు ఒక ఊర్లో అంతే, 4వ షోకి మళ్ళీ ఉండడాడు. వాళ్ళ ఫ్యాన్స్ అంత వరకు వచ్చేసి వెళ్ళిపోయి ఒక ఫస్ట్ రోజే చూసి అతని రోజులు లేవు పోయినాయి అన్నని. మీకు అన్ని థియేటర్లో రిలీజ్ చేసేస్తారు. అన్ని థియేటర్లు రిలీజ్ చేసేప్పుడు సగం 50% కూడా ఫిల్ అవ్వదు. అవి ఎవరికి అయితే ప్రజెంట్గా ఉన్న సినిమాలు, ప్రజెంట్గా ఎవడైతే సినిమా ఆడుతుందో వాడి సినిమా అంతకుముందు సినిమా హిట్ అయితే ఆడుద్ది. ఇప్పుడు రామచరణ్ సినిమా నెక్స్ట్ సినిమా పిలవమని గుద్దేస్తేనే కాదు, వెళ్ళుగా ఆ లెవెల్కి వెళ్ళగలగాలి. ఎందుకంటే అంతకుముందు 2 సినిమాలు ఫ్లాప్ చేసాడు కాబట్టి ఎవడైనా ఇక్కడ రిజర్వేషన్స్ లేదు. చిరంజీవి కొడుకు వస్తే ఒకలాగా, వాళ్ళ రామారావు గారు మనవడైతే ఒకలాగా, ఇవి ఉండదు. సినిమా బాగుండాలి, కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగుంటే ఏమీ లేకుండా కోర్టు కూడా ఆడింది. ఏదో నాని ఏమైనా పెద్ద ఎస్టాబ్లిష్ స్టార్ కొడుక కాదే, ఏదో చిన్న వెరీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రోడు. సో దాని తర్వాత మెల్లిగా న్యాచురల్ స్టార్ కింద పెరిగి ఏదో ఒక లెవెల్కి వచ్చాడు. కాబట్టి అతను ఈ రోజున నేను సినిమా తీస్తే నా సినిమాను కూడా చూస్తారని లెవెల్కి వెళ్ళిపోయాడు. యూ హ్యావ్ టు గ్రో. ప్రజల్లోంచి పెరగాలి తప్పితే మనం ఈ వైషమ్యాలు పట్టుకొచ్చి ఇండిఫరెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ పట్టుకొస్తే అల్టిమేట్గా ప్రోడక్ట్ తయారు చేసినట్టు దెబ్బతింటాడు. డెఫినెట్లీ ఐఎమ్ టెల్లింగ్, డూ నాట్ బ్రింగ్ దట్. జూనియర్ ఎన్టీఆర్ని ఇంతమంది వీళ్ళందరూ నిన్న ఫ్యామిలీ అంతా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇతను కూడా పీకలేరు. బికాజ్ వాళ్ళే ఇంకా ఇతని మీద ఆధారపడి ఉన్నారు. ఇతను దయచేస్తే ఒక సినిమా తీసుకుంటే ఇంక డబ్బులు మిగులుతాయి, ఇంక్లూడింగ్ కళ్యాణ్ రామ్ లాంటాడు. అంచేత ఇతనికి అన్నీ తెలీదా, నాకంటే ఎక్కువ తెలుసు, అన్నీ ఆలోచించుకుంటాడు. ఇలా నన్ను వాడేసుకుని కరేపాకులాగా తీసేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని కూడా నమ్మడు. కొడాలి నాని నమ్మాడు కాబట్టి, కొడాలి నానికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, నవ్వు అతను అంతటి తనే ఆలోచించగల సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఏ గ్రాండ్ సన్ ఆఫ్ ఎన్టీ రామారావు అండ్ సన్ ఆఫ్ హరికృష్ణ. దట్స్ ఇట్. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.